అందరికీ జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అందరికీ జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలతో తన ఎమ్మెల్యేలతో మీటింగ్లో మాట్లాడినటువంటి త్రిశూల్ అనే ఒక ఆయుధాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి స్పందించాలి. కార్యకర్త అంటే పదవి కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలంటూ చాలా మంచి విధానంగా మాట్లాడినటువంటి విషయాలు మనం గుర్తు చేసుకుంటా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ బిడ్డ వచ్చి అక్కడ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. అడిగాని చూసుకుంటే తమిళనాడు యువకులు రావడం జరిగింది, ఒడిశా నుంచి వాళ్ళు కూడా వచ్చి ఒడిశా జనసేన పార్టీ పోస్టర్ను కూడా అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. తమిళనాడులో పోటీ చేస్తామని అక్కడి నుంచి కూడా నువ్వు తమిళకు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఉన్న నువ్వు నిన్ను గెలిపించినటువంటి పిఠాపురం, నిన్ను చూసి ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి కూటమి ప్రభుత్వానికి అధికారం పట్టం కడితే ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు నువ్వు అదే పార్టీలో ఉండి ఒక పార్టీకి అధ్యక్షునిగా డిప్యూటీ సీఎం పదవిని కొనసాగిస్తూ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనను గట్టిగా ఎందుకు అడుగుతలేవు? మీ యొక్క చంద్రబాబు నాయుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా రెస్పెక్ట్ అయినప్పటికీ కూడా ప్రజల కోసం గనక నిలబడకపోతే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు గుర్తించాలి. కూటమి ప్రభుత్వంలో ఉండి ఒక ఎమ్మెల్యే గాను డిప్యూటీ సీఎం గాను ఉంటే నీ ఒక ఏదైతే నువ్వు అనుకున్న స్థాయికి రీచ్ కాలేవు. కాబట్టి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఒంటరిగా పోరాడినా సరే ప్రజలు నీ వైపు ఉంటారు. కానీ ఇదిగో సీఎం మన భారతదేశంలోనే ఓటుకు నోటు తోడు దొంగలు తెలంగాణ రాష్ట్ర సీఎం, మన ఆంధ్రప్రదేశ్ కూటమి సీఎం. దేశంలోనే 30 మంది సీఎంలలో 28 మందులు ఆస్తులు కలిపిన చంద్రబాబు ఆస్తులు ఎక్కువే, అంతకంటే ఎక్కువ. ఆల్రెడీ మనకు ఏబిడిఆర్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ధనిక సీఎం. మరి ధనిక సీఎం ఏం చేస్తున్నాడు అంటే ఇగో మన పవన్ కళ్యాణ్ గారు త్రిశూల్ వ్యూహం ఎవడు తప్పించుకోలేడు. సీఎం అయినా పిఎం అయినా అంటే ఆయన ప్రణాళిక ఈ రకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు త్రిశూల్ వ్యూహం తయారు చేసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు కూటమి అంటే టీడీపీ పార్టీతో పొత్తుతో ఉంటే మాత్రము నువ్వు కూడా తప్పు చేసిన వాడివే అవుతావు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ ఇగో పింఛన్ల తొలగింపుతో దంపతుల ఆత్మహత్య ఎవరు చేయబట్టి దీని గురించి మీ అధికారులు కరెక్ట్గా పనిచేస్తున్నారా? మీ కలెక్టర్ అలాగే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు భాగవతం చూసుకుంటా పోతే ఇంకోటి అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో జన సైనికులకు వీర మహిళలకు ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారా? కూటమి ప్రభుత్వం నీ వెనుకాల ఉండి గెలిపించింది 121 మందికి, అలాగే 2 ఎంపీ స్థానాలు మొత్తం గెలిపించింది జన సైనికులు, అలాగే ఏపీ ప్రజాజనము. మరి వాళ్ళకు విలువనిస్తూ ఉందా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ సోషల్ మీడియా కానీ, అలాగే చంద్రబాబు నాయుడుతో సహా? అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇవి సర్కారు హత్యలే. పింఛన్ కోసం నోటీసులు, దంపతులు బలవత్ మరణం. ఎందుకంటే ఆయనకు 70% నుంచి అంగవైకల్యం ఎక్కువగా ఉంటే 15,000 పింఛన్ నుంచి ఏకంగా 4% సదరం సర్టిఫికెట్లో వాళ్ళకు తక్కువ చేస్తే అతను వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి నిన్ను అడుగుతా ఉన్నాడు, ఇగో మీకు మొక్కుతా ఉన్నాడు, 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పింఛన్ కోసం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి రావడం జరిగింది. దీంట్లో నుంచి ఇదిగో ఎక్కడ చూడు పింఛన్ల కోసం రోడ్లపైన బైఠాయించారు. నెల్లూరు, అలాగే ఇక్కడ చూసుకుంటే అన్నమయ్య జిల్లా, అన్ని జిల్లాలు, బాపట్ల, ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి, రాయచోటి కలెక్టర్ వద్ద కూడా. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించడం లేదు? నువ్వు ఎంతో పెద్ద గుండాలను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే రావణాసుడి వంటి
రాక్షసులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తివి. అప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా లేదు. నీ అండదండలతో గెలిచినటువంటి టీడీపీ పార్టీ మాత్రం ఈరోజు జన సైనికులకు ఏదైతే మనకు జన సైనికుల్లో ఉన్న మహిళలకు అలాగే ప్రజలకు ఏమాత్రం కూడా వాళ్ళు కనీసం జాలి కూడా చూపుతలేరు అనేది అక్షర సత్యం. అంతెందుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దించేసి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలని ఎవరైతే పిఠాపురం వర్మ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అలాగే చూసుకుంటే ఇతను ఎవరో ఉంటారు యూట్యూబర్, ఆయన పేరేంది, ఆయన పేరు వచ్చేసి నోట్లో ఉన్నది కానీ రావడం లేదు. చాలామంది నిన్ను కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి నుంచి తొలగించడానికి, డిప్యూటీ సీఎం హోదా నుంచి తొలగించడానికి చూసినారు. మరి నువ్వే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే హైదరాబాద్ నుంచి జైలు దాకా నువ్వు రోడ్డు ప్రయాణం చేసి ఏపీ పోలీసులు అద్దన్నా కానీ నువ్వు ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడిని పరామర్శించి తీరుతా అని ఆ రోజు నువ్వు పట్టం పట్టి వెళ్ళి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం అనే పట్టాన్ని పట్టించినావు. నీకు మాత్రమే మర్యాద ఉందేమో కానీ జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ప్రజల పట్ల ఏమాత్రం కూడా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు, టీడీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం కూడా అంటే శూన్యమైన 0% కూడా ప్రేమాభావం లేదు. అలాగే వాళ్ళకు సేవాభావం కూడా లేదు, సేవ చేద్దామనే భావం కూడా లేదు అనేది 100% నిజం. కాబట్టి నీ త్రిశూల్ వ్యూహం ఏదైతే ఉందో అది కనుక నువ్వు చెయ్యాలంటే ఖచ్చితంగా టీడీపీలో ఉంటే కుదరదు. అది జన సైనికుల్లో ఉన్నటువంటి మొదటి కోరిక. నేను కూడా ఒక జన సైనికుడిని కాబట్టి చెప్తా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోంచి తప్పుకొని తనకంటూ ఒక పార్టీ ఉంది, తనకంటూ ఒక వ్యూహం ఉంది, తనకంటూ ఈ త్రిశూల్ వ్యూహాన్ని నువ్వు ప్రకటించినప్పటికీ కూటమిలో ఉంటే చంద్రబాబు క్రిమినల్ మోచేయి నీళ్లు తాగుతూనే ఉండాలి. అది గుర్తుంచుకోవాలి జన సైనికులు, వీరమహిళలందరికీ. అంతే. ఇక మళ్ళీ అందరికీ జై శ్రీరామ్.